అందరూ కూడా యశోద హాస్పిటల్ నుంచి మీకు మరి ఎవరైతే స్టూడెంట్స్ అందరికీ కూడా మన మార్నింగే వచ్చి మరి హనుమంతరావు గారిని అలాగే మొదటగా మరి మా హాస్పిటల్ చైర్మన్ ఈరోజు మన కాపు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలు సోదరిమణులకు మన కాపు బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇంత పెద్దన ఈ సమావేశం విచ్చేసి దీన్ని ఎంతో విజయవంతంగా చేసినందుకు హాస్పిటల్ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. వ్యవసాయమే ముఖ్య వృత్తిగా ఉండేది, కానీ ఇప్పుడు వివిధ వృత్తుల్లో రాజకీయంలో కానీ వ్యాపారంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ సినిమా రంగంలో కానీ కళల్లో నేను నిజామాబాద్ వాస్తవస్తుని ఒక 200-300 ఫ్యామిలీస్ ఒక్క దగ్గరే ఉండి ఐక్యత అనేది కంప్లీట్గా ఉండేది. ఇప్పుడు ఈ మోడర్న్ సిస్టంలో ఎవరు ఎన్నో వృత్తుల్లో ఉంటున్నారు, కానీ ఒకరికొకరికి తెలియడం అనేది చాలా కష్టమైపోయింది. ఇప్పుడు నేను యశోద హాస్పిటల్లో 4 హాస్పిటల్లో డైరెక్టర్ పనిచేస్తున్నానండి, కానీ మా దగ్గర కాపు డాక్టర్లు ఎంతమంది ఉన్నారని తెలవడం చాలా కష్టంగా ఉంది. అతి కష్టం మీద ఇప్పుడు సమ్మేళనాలు జరిగినప్పుడు కలిస్తే ఒక 10 మంది నేను గుర్తుపట్టగలిగాను, 10 మంది నేను చూడగలిగాను. అట్లా మనకు ఒకరికొకరు తెలియాలంటే ఇటువంటి సమావేశాలు ఎన్నో చేసుకొని ఒకరికొకరు కలుసుకొని ఉంటామండి. ఒకటి ఎయిడ్స్ నుంచి కానీ టాటాలో క్యాన్సర్ గురించి చాలా ప్రత్యేకమైన సేవలు ఉంటాయి. అక్కడ ఉన్న డాక్టర్లు క్యాన్సర్ కోసము, అట్లాగే SGPG నమస్కారం. ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇంకా అనేక పేర్లతోటి పిలవడం చాలా మంది యువకులు కాబట్టి తెలియకపోవచ్చు. మీ అందరికీ ఒకటే కోరిక. అలాగే మా ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, వారు ఉపాధ్యాయులుగానే కాకుండా, శాస్త్రవేత్తగానే కాకుండా, రాజకీయవేత్తగానే కాకుండా, ఒక నీతి నిజాయితీకి కట్టుబడినటువంటి ఒక ప్రజాస్వామిగా ఖ్యాతిని కలిగించి ఈ రోజుకు కూడా పెద్దలు అనేక మంది వారిని సంప్రదిస్తూ ఉంటారు. మీకు ప్రివిలేజ్ కార్డు ఇచ్చాను అంటే ఇక మా పిల్లల ఆరోగ్యానికి మా దగ్గర డబ్బులున్నా లేకపోయినా, మాకు సమాజంలో స్థితి ఉన్నా లేకపోయినా, మా పిల్లల ఆరోగ్యానికి ఈ రోజున ఒక ఇన్సూరెన్స్ కలిగించినందుకు. So, but most of the time, I always feel that we
ఏమంటారు?